5 గ్యారంటీల కోసం ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కో గ్యారంటీ కోసం వేరువేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. 5 గ్యారంటీలు ఒకే దరఖాస్తులో పొందుపరిచి అందజేయొచ్చు. ఈ మేరకు రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తుని ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలా దరఖాస్తును రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా, రెండవ పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2.5 ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, చేయుత పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ 5 గ్యారంటీల కోసం ప్రజల దగ్గర రేపటి నుంచి 6వ తేదీ దాకా ప్రజాపాలన సదస్సులో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుని పేరు, తండ్రి లేదా భర్త పేరు, స్త్రీ, పురుషుడు, కులం, ఆధార్ ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, చిరునామా, జిల్లా, పిన్ కోడ్ నెంబర్ వివరాలు ముద్రించారు. రెండో పేజీలో మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2,240 ఆర్థిక సాయం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కోసం గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలు కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే సంబంధిత కేసు సంఖ్య, తేదీ, ఒకవేళ జైలుకు వెళ్తే ఆ వివరాలు, జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, శిక్షాకాలం వివరాలు కోరారు. ఇక గృహజ్యోతి పథకానికి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య సేకరించున్నారు. చేయుత పథకంలో భాగంగా వికలాంగులైతే సదరు సర్టిఫికేట్ నంబరు రాయాల్సి ఉంటుంది. ఇక వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారుల జీవన భృతి వివరాలు కోరారు. ఈ 2 పేజీల దరఖాస్తు నింపి సంతకం చేసి ఫోటోను అందించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కార్డు లేదని రాసి దరఖాస్తులు రాయాలి. దరఖాస్తుదారు స్వీకరించాక అధికారులు రసీదు ఇస్తారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించినారు. అధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలను క్రోడీకరించి ఆన్లైన్ చేస్తారు. కాగా గ్రామ సభల ప్రారంభానికి ముందే ప్రొఫార్మాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జిల్లా, డివిజన్ స్థాయిలో నిర్వహించే సన్నాహక సమావేశాలు నేటితో పూర్తి కానున్నాయి.